ఇమిగ్రేషన్ సంబంధించి ఇప్పటికే కఠినంగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ మరింత కఠినమైన నిర్ణయాలు ప్రకటించారు. రీసెంట్ గా మనం చూస్తే అమెరికాలోని వైట్ హౌస్ దగ్గర వాషింగ్టన్ డీసీలో కాల్పులు జరిగాయి. దీనికి కారణం ఒక ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన వ్యక్తి ఇమిగ్రెంట్ గా అమెరికాకు రావటం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ భావించారు. అంతేకాదు నేషనల్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరిపైన కాల్పులు జరిగాయి. ఒక ప్రాణం పోయింది, ఇంకొకరు సీరియస్ గా ఇంజ్యూర్ అయ్యారంట అమెరికాలో. ఈ కాల్పులు ఎందుకు జరిగాయనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశారు. అమెరికా ఫుల్లీ రికవర్ అయ్యేంత వరకు, అమెరికా మళ్ళా పునరుజ్జీవం తెచ్చుకునేంత వరకు కూడా పేద దేశాల నుంచి, ముఖ్యంగా థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి ఇమిగ్రెంట్స్ రానివని చెప్పి కూడా ఆయన ఒక ప్రకటన చేశారు. అంతేకాదు అమెరికా టెక్నాలజికల్ గా ఎంత ముందుకెళ్ళినా సరే ఈ ఇమిగ్రేషన్స్ వల్ల అమెరికా వెనకబడిపోతుందని, అమెరికా పౌరులకి జరగాల్సిన ప్రయోజనాలు జరగట్లేదని చెప్పి కూడా ఆయన చెప్పారు. ఇప్పటికే ఇమిగ్రెంట్స్ కి అమెరికా ఇచ్చే సపోర్ట్ ఏదైతే ఉందో, సబ్సిడీస్ కావచ్చు, లేకపోతే ఫెడరల్ బెనిఫిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళకి ఆపేస్తున్నామని చెప్పారు. ఆల్రెడీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఉక్కుపాదం మోపుతున్న అమెరికా ఇంకా ఎక్కువగా కఠినంగా ఉండబోతోంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన దేశాల నుంచి మనం గమనిస్తే లాటిన్ అమెరికా, ఏషియా, ఆఫ్రికా, వీటిని జనరల్ గా థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటున్నాం. వీటిలోంచి చాలా పేద దేశాలు ఉన్నాయి. ఆ దేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమిగ్రేషన్ హక్కు లేకుండా చేస్తామని, వాళ్ళు అమెరికాకు రాకుండా చేస్తామని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారనమాట. దీనికి సంబంధించి వాషింగ్టన్ డీసీలో ఏవైతే కాల్పులు జరిగాయో దీని తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన ప్రకారం అమెరికా సాంకేతికంగా ఎంతో ముందుకెళ్ళినప్పటికీ కూడా అమెరికా యొక్క ఇమిగ్రేషన్ విధానం వల్ల బయట వాళ్ళు ఎక్కువగా ప్రయోజనాలు పొందారు. ముఖ్యంగా ఇమిగ్రెంట్స్ ఎక్కువగా ప్రయోజనాలు పొందారు. దీంతో అమెరికా చాలా నష్టం జరిగింది. అమెరికన్ సిటిజన్స్ కి చాలా నష్టం జరిగింది. ముఖ్యంగా అమెరికా మాజీ అధ్యక్షుడు జో బిడెన్ టైంలో అక్రమంగా చాలా మంది ఇమిగ్రెంట్స్ అమెరికాకు వచ్చారు. వాళ్ళందరి అడ్మిషన్స్ మేము రద్దు చేస్తున్నాం. ఎవరైతే ఇమిగ్రెంట్స్ అమెరికాకి ఎటువంటి లాభం చేకూర్చరో, అదే విధంగా అమెరికాని ప్రేమించరో, దాంతో పాటు ఎక్కువగా ఫెడరల్ బెనిఫిట్స్ కానీ సపోర్ట్స్ కానీ పొంది అమెరికా నిజంగా ప్రేమించరో, దాంతో పాటు అమెరికాలోని డొమెస్టిక్ ట్రాంక్విలిటీ అంటే అమెరికాలో శాంతి భద్రతలకు ముప్పు కలిగిస్తారో, దాంతో పాటు ఫారెన్ నేషనల్స్ ఎవరైనా అమెరికాకు వచ్చి వెస్టర్న్ సివిలైజేషన్ కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో వాళ్ళెవరు ఇక అమెరికాలో ఉండబోరని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే పూర్తి స్థాయిలో థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ అన్ని వస్తాయి కాబట్టి అందరినీ ఆపే రిస్క్ డొనాల్డ్ ట్రంప్ తీసుకోకపోవచ్చు. కానీ ఏదైతే బాగా పేద దేశాలు ఉన్నాయో దాదాపు 18 దేశాలు, ఈ దేశ పౌరులను మాత్రం అమెరికాలోకి రానివ్వరని చెప్పి మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా దక్షిణ సుడాన్, సోమాలియా, నైజర్, బుర్కినో ఫాజో, బురుండి, ఆఫ్ఘనిస్తాన్, మడగాస్కర్, ఇథియోపియా, లైబీరియా, పాకిస్తాన్, సిరియా, ఉగాండా వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పేద దేశాల నుంచి వచ్చే ఇమిగ్రెంట్స్ మీద అమెరికా ఎక్కువగా దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. అమెరికా ఇక రివర్స్ మైగ్రేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టబోతుందని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఎవరైతే ఫారెన్ బార్న్ అమెరికన్ నేషనల్స్ ఉంటారో, అంటే ఫారెన్ కంట్రీస్ లో ఎక్కడో పుట్టి వచ్చి అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారో, వాళ్ళందరూ చాలా మంది ఇక్కడ డ్రగ్ కార్టెల్స్ కావచ్చు, గ్యాంగ్స్ కావచ్చు, మెంటల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వీటిలో ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయి ఉంటారో వీళ్ళందరినీ కూడా తిరిగి పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పేద దేశాల యొక్క గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా ఒకసారి రివ్యూ చేస్తామని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటిస్తోంది. అమెరికాలో ఇప్పటికే ఫారిన్ బార్న్ నేషనల్స్ దాదాపు 53 మిలియన్ ఉన్నారంట. వీళ్ళలో ఎవరైతే బాగా పేద దేశాల నుంచి వచ్చి అమెరికాలో బెనిఫిట్స్ లబ్ధి పొందుతున్నారో, అమెరికాకి ఏ విధంగా లాభం చేకూర్చకుండా అమెరికా నుంచి బెనిఫిట్స్ పొందుతున్నారో వాళ్ళ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠినంగా ఉండబోతోంది. అయితే అమెరికాలో ఫారిన్ బార్న్ అమెరికన్ వర్కర్స్ దాదాపు 31 మిలియన్ ఉన్నారంట. అంటే దాదాపు 3 కోట్ల పైనే ఫారిన్ బార్న్ వర్కర్స్ అమెరికాలో పనిచేస్తున్నారు. ఒకవేళ కనుక డొనాల్డ్ ట్రంప్ చాలా మంది ఫారెన్ బార్న్ వర్కర్స్ డిపోర్ట్ చేస్తే దానివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ నష్టపోతుందని చెప్పి కూడా ఎకానమిస్టులు చెప్తున్నారు.